వచ్చావా? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఒకసారి గుర్తు తెచ్చుకో, అకాడమిక్ స్టార్టింగ్లోకి వెళ్ళి ఎన్ని ప్రామిసెస్ వేసుకున్నావు నీకు నువ్వు. ఈసారి ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఖచ్చితంగా నేను మంచి మార్క్స్ తెచ్చుకుంటాను, స్కూల్ టాపర్ అవుతాను, అమ్మ నాన్న పేరుని నేను నిలబెడతాను, ఎవరైతే నా వల్ల కాదు అని అన్నారో వాళ్ళందరికీ నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను, వాళ్ళందరూ రాంగ్ అని ప్రూవ్ చేస్తాను, వాళ్ళందరి ముందే స్టేజ్ పైకి ఎక్కి చప్పట్లు కూడా కొట్టించుకుంటాను అని పెద్ద పెద్ద ప్రామిసెస్ వేసుకున్నావు కదా. అప్పుడే మర్చిపోయావా? అప్పుడే మర్చిపోయావా? గుర్తు చేయాలన్నీ. మేబీ ఈరోజు నేను కొంచెం రూడ్గా మాట్లాడచ్చు, కొంచెం కఠినంగా మాట్లాడచ్చు, కొంచెం కోపంగా మాట్లాడచ్చు. కానీ గుర్తు పెట్టుకోండి, ఎవరైతే కోపంగా మాట్లాడతారో, ఎవరైతే కఠినంగా మాట్లాడతారో వాళ్ళే మన మంచి కోరి చెప్తారు. అది మనం అర్థం చేసుకోం. ఒక్కసారి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ వెళ్ళి ఒక్కసారి ఆలోచించు. సేమ్ అదే ప్రతిసారి చేస్తుంటారు కదా, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, రేపు చదువుదాంలే, ఎల్లుండి చదువుదాంలే, ఎగ్జామ్ ముందు చదువుదాంలే, ఇలా పోస్ట్ పోన్ చేస్తూ నెగ్లెక్ట్ చేస్తూ అకాడమిక్ ఇయర్ ఎండ్ వరకు వచ్చారు. మీకు అర్థమవుతుందా మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారనేది? నాకు స్టిల్ డౌట్గా ఉంది నాన్న. ఆర్ యు రియల్లీ సీరియస్ అబౌట్ యువర్ ప్రిపరేషన్? ఇంకా మీ ప్రిపరేషన్ పట్ల సీరియస్గా ఉన్నారా? నేను ఎందుకు పదే అడుగుతున్నానంటే, దిస్ ఈస్ ద లాస్ట్ ఛాన్స్. ఇదే చివరి అవకాశం నాన్న. ఇంకా తిప్పి కొడితే 1.5 month మాత్రమే టైం ఉంది మీ ఎగ్జామ్స్ కి. ఇంకా మీ లోపల ఏ మూలనైనా కొంచెం ఫైర్ ఉన్నా కూడా బ్రింగ్ అవుట్, దాన్ని బయటికి తీసుకురండి మై డియర్ స్టూడెంట్స్. ఎవ్రీబడి బ్రింగ్ అవుట్ దట్ బ్లడీ ఫైర్ అండ్ టెల్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్, సార్ నేను ఇన్ని రోజులు టైం వేస్ట్ చేశాను, నో ఎక్స్క్యూజెస్, బట్ దిస్ టైమ్ ఐ హావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. నేను ఖచ్చితంగా నేను ప్రూవ్ చేసుకుంటాను. ఎట్ ఎనీ కాస్ట్ ఐ హావ్ టు డూ ఇట్, ఐ విల్ డూ ఇట్, ఐ విల్ ఫైట్ ఫర్ ఇట్, ఐ విల్ డెఫినెట్లీ గెట్ సక్సీడ్. Do it and do it and do it and do it. That's the hack. గుర్తుపెట్టుకోండి, ఈసారి మీ కంబ్యాక్ ఎలా ఉండాలి అంటే దద్దరిల్లిపోవాలి. మార్కుల కోసమో ర్యాంకుల కోసమో కాదు, ఇది నీ కోసం, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడం కోసం, నీ వల్ల కాదు అన్న ప్రతి ఒక్కరి నోర్లని మూయించడం కోసం. రిమెంబర్, ఈ జర్నీ స్టార్టింగ్ లోనే మీకు ఎన్నో ఇబ్బందులు రావచ్చు, ఎన్నో డిస్ట్రాక్షన్స్ అనేటువంటి రావచ్చు. గుర్తు పెట్టుకోండి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా పట్టు వదలని విక్రమార్కుల్లాగా దీని అంతు చూసేంత వరకు దీన్ని వదిలే ప్రసక్తే లేదు. ఈ జర్నీ లోపల మీతో పాటు నేనున్నాను. మరి మీరందరూ ఉన్నారా ఈ జర్నీ లోపల? Say yes or no. Say yes or no. Say yes or no in the comment box. ఇకపోతే మనం టాపిక్ లోకి అడుగు పెట్టినట్టయితే మై డియర్ స్టూడెంట్స్, మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ కావాలా నాన్న? చెప్పండి, నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇదే వీడియో లోపల లాస్ట్ లో నేను మీకు అందరికి ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రొవైడ్ చేస్తాను. బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ క్లాస్ 10th స్టూడెంట్స్ కి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్ట్స్ నుంచి అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. అదే విధంగా మీకు స్ట్రాటజీ కావాలా? ఇదే వీడియోలో మనం స్ట్రాటజీ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మీకు యూట్యూబ్ లోపల ఫ్రీ క్లాసెస్ కావాలా చెప్పండి. సో యూట్యూబ్ లోపల ఫ్రీ క్లాసెస్ కూడా అరేంజ్ అనేటువంటి చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్ట్రాటజీ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఆఫ్టర్ దాట్ నేను మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కాన్సన్ట్రేట్ గా వినండి. ఇకపోతే మనం స్ట్రాటజీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే సింపుల్ గా చెప్తాను పిల్లలు, ఏ స్ట్రాటజీ కూడా లేకపోవడమే మన స్ట్రాటజీ. నాకు అర్థం కాలేదు సార్. అర్థం కాలే కదా? జస్ట్ ఒక 3 ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. ఈ 3 ఇంపార్టెంట్ విషయాలను మీరు ఫాలో అయితే సరిపోతుంది పిల్లలు. మీకు స్పెసిఫిక్ గా ఏ స్ట్రాటజీ అనేటువంటిది అవసరమే లేదు. దీంట్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, మీరు అకాడమిక్ స్టార్టింగ్ నుంచి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఎన్ని టైం టేబుల్స్ ని మార్చారు, ఎన్ని స్ట్రాటజీస్ ని మార్చారు, అయినా రిజల్ట్స్ వచ్చిందా? రాలేదు. అంటే దాని అర్థం ఏంటంటే, చాలా మంది నేను వాడిన స్ట్రాటజీ తప్పు, నేను వాడినటువంటి టైం టేబుల్ తప్పు అనుకుంటారేమో. నిజానికి ప్రాబ్లం అనేది టైం టేబుల్లో లేదు, ప్రాబ్లం అనేటువంటిది స్ట్రాటజీలో లేదు, ప్రాబ్లం అనేది నీలోనే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. సార్ ఏం మారాలి అంటే, ఏదైనా ఒక మోటివేషనల్ షార్ట్ చూసేసి, లేదంటే ఒక మోటివేషనల్ వీడియో చూసేసి, లేదంటే సార్ గట్టిగా ఒకసారి తిట్టిన తర్వాతనో ఎగ్జైటింగ్ గా వెళ్ళి బుక్ ఓపెన్ చేసేసి 1 గంట సేపు చదవడం, 2 గంటల సేపు చదవడం, లేదంటే 1 రోజు చదవడం, మళ్ళీ 1 వీక్ గ్యాప్ ఇవ్వడం, మళ్ళీ అవే ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ స్క్రోల్ చేసుకుంటూ టైం అంతా వేస్ట్ చేయడం, ఇదే జరుగుతుంది. కానీ ఎప్పుడైనా నువ్వు కన్సిస్టెంట్ గా ప్రిపేర్ అవ్వంటే లేదు. సో అందుకనే పిల్లలు, ప్రాబ్లం అనేది స్ట్రాటజీలో లేదు, ప్రాబ్లం అనేది నీ లోపలనే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేంజ్ అవ్వాలి. Because if you have the power to change yourself, you can change the world. సార్ నేను మారాలి, కానీ ఎలా మారాలో అర్థం కావట్లేదు అని మీరు నన్ను అడిగితే, నేను మీకు 2 మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్స్ చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఈ హ్యాబిట్స్ ని కనుక మీరు మీ లైఫ్ లోపల ఇంప్లిమెంట్ చేసుకున్నట్టయితే డెఫినెట్ గా ఇది మీ లోపల ఒక మంచి పాజిటివ్ మార్పుని తీసుకొని వస్తుంది నాన్న. ఆ మార్పు మిమ్మల్ని టాపర్ అయ్యేంత వరకు తీసుకెళ్తుంది. మిమ్మల్ని టాపర్ అవ్వడానికి ఎవ్వరు కూడా అప్పుడు ఆపలేరు.
సో మై డియర్ స్టూడెంట్స్, ఈ 2 హ్యాబిట్స్ లోపల మొదటి హ్యాబిట్ ఏంటంటే పిల్లలు డిసిప్లిన్. చాలా మంది ఏం చేస్తారంటే మోటివేషన్ పైన డిపెండ్ అవుతారు నాన్న. మోటివేషన్ అనేది టెంపరీ, గుర్తుపెట్టుకోండి. డిసిప్లిన్ అనేది పర్మనెంట్ నాన్న. సరే ఏంటి సార్ ఈ డిసిప్లిన్ అని మీరు నన్ను అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ లో ఒక చాప్టర్ ని కంప్లీట్ చేద్దాం అనుకున్నావు. ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా, అది మొబైల్ ఫోన్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఎక్కడి నుంచి ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా, ప్రపంచం బద్దలైనా కూడా నువ్వు అనుకున్న పనిని ఈ రోజు నువ్వు కంప్లీట్ చేసావనుకో, దాన్నే డిసిప్లిన్ అంటాం రా నాన్న. సో ప్రతి ఒక్క స్టూడెంట్ నాన్న ఈ డిసిప్లిన్ ని ఖచ్చితంగా హ్యాబిచువేట్ చేసుకోవాలి. నీ గురించే మాట్లాడుతున్నాను నేను. అండ్ రిమెంబర్, ఒక్క రోజులో ఈ డిసిప్లిన్ ని మనం హ్యాబిచువేట్ చేసుకోవడం అనేది అస్సలు పాసిబుల్ కాదన్న. దీనికి మీరు చాలా 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 కష్టపడాలి, చాలా కష్టపడాలి నాన్న. ఎందుకంటే మీ మైండ్ ఆల్రెడీ చాలా విషయాలకి హ్యాబిచువేట్ అయిపోయింది. మొబైల్ ఫోన్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్, చాలా విషయాలకి హ్యాబిచువేట్ అయిపోయింది. నువ్వు సడన్ గా ఈ రోజు నుంచి నేను టాపర్ అయిపోతాను, ఈ రోజు నుంచి నేను చాలా డిసిప్లిన్ గా మారిపోతానంటే మన మైండ్ దానికి సపోర్ట్ చేయదు పిల్లలు. మెల్లిమెల్లిగా 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 వీటిని మన లైఫ్ లో నుంచి ఒక్కొక్కటిగా ఎలిమినేట్ చేస్తూ రావాలిరా పిల్లలు. దానికోసం మనం అకుంఠిత దీక్షని మనం పాటించాలిరా పిల్లలు. చాలా 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 కాన్షియస్ గా ఉండాలి ఈ విషయం లోపల. చాలా చాలా కష్టపడితేనే ఇది మనకు వస్తుందిరా నాన్న, లేదంటే అస్సలు రాదురా నాన్న. రెండో ఇంపార్టెంట్ హ్యాబిట్ ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్, కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ ఈస్ కీ ఫర్ ద సక్సెస్ అంటారు మై డియర్ స్టూడెంట్స్. అంటే అర్థం కాలేదు కదా, మీరు ఏదైతే పనిని డిసిప్లిన్ గా ఒకరోజు చేయాలి అనుకుంటున్నారో అదే పనిని మీ గోల్ ని అచీవ్ చేసే వరకు ప్రతి రోజు దాన్ని రిపీట్ చేస్తూ 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 మీ గోల్ ని అచీవ్ చేసేంత వరకు దాన్ని ఫాలో అవ్వాలి. దాన్నే మనం కన్సిస్టెన్సీ అంటాం రా పిల్లలు. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ రోజు డిసిప్లిన్ గా చదువుకుంటారు, కానీ రెండో రోజే మళ్ళీ డిస్ట్రాక్ట్ అయిపోతారు, మళ్ళీ మూడో రోజు చదువుతారు, మళ్ళీ ఇంకొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటారు, ఇంకో రోజు చదువుతారు. సో ఇలా మనం ఇన్కన్సిస్టెంట్ గా ఉంటే లైఫ్ లో సక్సెస్ అవ్వలేం మై డియర్ స్టూడెంట్స్. అందుకని మీ గోల్ ని సాధించే వరకు మీరు ఏదైతే డిసిప్లిన్ ని ఫాలో అవుతున్నారో దాన్ని లక్ష్యం సాధించే వరకు ప్రతిరోజు రెగ్యులర్ గా ఫాలో అయినట్టయితే దాన్నే మనం కన్సిస్టెన్సీ అంటాం పిల్లలు. కన్సిస్టెన్సీ ఈస్ కీ ఫర్ ద సక్సెస్ పిల్లలు. ఇప్పుడు చెప్పిన 2 హ్యాబిట్స్ అనేటువంటివి చెప్పడానికి చాలా సింపుల్ నాన్న, కానీ వీటిని ఫాలో అవ్వడం చాలా కష్టం నాన్న. నువ్వే కాదు, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి యొక్క లైఫ్ ని డిసైడ్ చేసేటువంటివి ఇవే 2 నాన్న. ఎవరి లైఫ్ లోపల డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ ఉంటుందో వాళ్ళని ఎవ్వరూ ఆపలేరు నాన్న. వాళ్ళు అనుకున్నది ఖచ్చితంగా వాళ్ళు సాధిస్తారు, ఒక రోజు కాకపోతే ఒక రోజు. బట్ ఎవరి లైఫ్ లో ఇవి 2 లేవో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ముందుకెళ్ళడం చాలా కష్టం నాన్న. మీరు ఎన్ని స్ట్రాటజీస్ వాడినా, ఎన్ని టైం టేబుల్ చేంజ్ చేసినా కూడా గుర్తుపెట్టుకుని మీ లైఫ్ లో ఈ 2 లేకపోయినట్టయితే ఖచ్చితంగా పిల్లలు మీరు అనుకుంది మీరు సాధించలేరన్న. అందుకనే ఈ 2 హ్యాబిట్స్ ని బాగా 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 హ్యాబిచువేట్ చేసుకోవడానికి ట్రై చేయండి రా మై డియర్ స్టూడెంట్స్. ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మాట్లాడితే మై డియర్ స్టూడెంట్స్, డిస్క్రిప్షన్ బాక్స్ లోపల పిల్లలు తెలంగాణ వాళ్ళకి అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సపరేట్ గా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్స్ ఉన్నాయి. లింక్స్ ని క్లిక్ చేయగానే పిల్లలు మీకు మొబైల్ నెంబర్ లేదంటే పిల్లలు ఈమెయిల్ అడ్రస్ లేదంటే గూగుల్ అకౌంట్ తోని రిజిస్టర్ కమ్మని అడుగుతుంది. ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి, ఫ్రీగానే రిజిస్టర్ అవ్వచ్చు పిల్లలు. మీరు ఎలాంటి మనీ కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఫ్రీగా వన్స్ మీరు రిజిస్టర్ అయిపోయిన తర్వాత పిల్లలు ఆ పీడిఎఫ్స్ ని మీరు ఈజీగా డౌన్లోడ్ అనేటువంటి చేసుకోవచ్చు. నాన్న వెళ్తూ వెళ్తూ మీ అందరికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానన్న. ప్రతి ఒక్కరి లైఫ్ లోపల కష్టాలు ఉంటాయి నాన్న. మీ లైఫ్ లో ఉంటాయి, నా లైఫ్ లో ఉంటాయి, మీరు ఎవరి లైఫ్ అన్నా చూడండి నాన్న, ప్రతి ఒక్కరి లైఫ్ లోపల కష్టాలు అనేటువంటి ఉంటాయి నాన్న. దేవుడు ప్రతి ఒక్కరి లైఫ్ లో కష్టాలు అనేటువంటి ఇస్తారు నాన్న. బట్ కష్టం వచ్చింది కానీ మనం పారిపోవద్దురా పిల్లలు. గుర్తుపెట్టుకోండి, ఎన్ని ఓటములు వచ్చినా కూడా గెలిచేంత వరకు దాన్ని అస్సలు వదలొద్దురా పిల్లలు. ఓటమిని అస్సలు ఒప్పుకోకండి, చివరి వరకు ప్రయత్నించండి. ఖచ్చితంగా విజయం అనేటువంటి మనకు ఖచ్చితంగా చేరుకుంటుంది నాన్న. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా గాని ఎదురేమి రాని, ఓడిపోవద్దు, రాజీ పడద్దు, నిద్రే నీకద్దు, నింగే నిహద్దు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు.